ఒక బలమైన ఆత్మల మీద సంచారం చేస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చలమనే అల్లాడిన ఆత్మ నీవు అల్లాడి చూడుమే. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చదువుకోండి. రిసీవ్ దేవుని ఆత్మ రిసీవ్ చేస్తాం. దేవుని ఆత్మ రిసీవ్ చేస్తాం. దేవుని శక్తిని రిసీవ్ చేస్తాం. దేవుని శక్తిని రిసీవ్ చేస్తాం. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ నీవైతే చూస్తూ ఆయన నిలబడిండు. నువ్వు అవకాశం ఇస్తే, ఒక్క అవకాశం ఇస్తే ఆయన నడిపించాలని కోరుకుంటున్నా. ఆయనకు నువ్వు అవకాశం ఇవ్వటం కాదు, ఆయన నీకు అవకాశం ఇచ్చిన సహకరి పనికి మాలిన వారం అయినప్పటికీ కూడా ఆయన ప్రేమ మనల్ని వెంటాడింది. ఆయన ప్రేమ మనల్ని ఆదుకుంది. ఆయన ప్రేమ మనల్ని ఆదుకుంది. మా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే అది నాకెంతో మేలే. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే అది నాకెంతో మేలే. నువ్వు చెప్పగలవా?
ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను గైకొనుమయ్యా. ఇదిగో నేను ఉన్నానయ్యా, దయతో నన్ను గైకొనుమయ్యా. నా యేసయ్యా, 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 నేనేమైనా ఈ స్థితిలో ఉండటానికి కారణం నువ్వే. నీ కొరకేనయ్యా నా జీవితం, నీ కొరకేనయ్యా నా జీవితం, నీ కొరకే నా జీవితం, నీ కొరకే నా జీవితం. ఇక నాకేదో ప్రభు. అయ్యా, అమ్మా, యేసు నీ కళ్ళ ముందు నిలబడ్డాను అయితే చేస్తా. అవును, ఈ ఆనందంలో ప్రభు వచ్చుంటాను. తోమలాగా ఏలు పెట్టి చూస్తే కానీ నమ్మవా? ప్రభు ఇక్కడికి వచ్చాడు, ప్రభు ఇక్కడికి వచ్చాడు. ఆయన ఎవరి కొరకు ఇక్కడికి వచ్చాడు? ఈ కుటుంబం కొరకు ఇక్కడికి వచ్చాడు, ఈ కుటుంబంలోకి వచ్చిన నీ కొరకు ఇక్కడికి వచ్చాడు. వచ్చింది, వచ్చి ఆయన అంటుండో, నిన్ను చీకటిలో నుంచి వెలుగులోకి తీసుకొచ్చింది నేనే. నేనే నిన్ను ఒక నడిపించేది కూడా నేనే. నీ ముందు వెనక నిలబడి వెన్ను తట్టి ఎదుట ఉండి నీకు దారి చూపించి నడిపించేది ఉండి నేనే అని చెబుతున్నాను. అవును, అవును. ఏదో నువ్వు యేసు ప్రభు చూడలేదన్నట్టే చేసాడు కాలాలుగా. నీ జీవితమే వ్యర్థం చేసుకుంటున్నావు జాగ్రత్త. అది యేసు ప్రభు కోసం నిలబడితే నీ జీవితాన్ని సాధకం చేసుకుంటున్నావు. చిన్న ప్రార్థన చేసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. క్రీస్తు చిన్న ప్రార్థన చేస్తున్న ప్రజల ప్రార్థన చెప్పబడిన వాక్యం, చెప్పబడుతున్న వాక్యం నిమిత్తం ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన